నెక్స్ట్ ఎన్సిఎఫ్ 2005. ఎన్సిఎఫ్ అంటే నేషనల్ కరిక్యులం ఫ్రేమ్వర్క్గా చెప్తాం. సో ఇక్కడ నేషనల్ కరిక్యులం ఫ్రేమ్వర్క్ అంటే జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టం 2005గా చెప్తాం. సో ఇక్కడ మనకి ఎన్సిఎఫ్ 2005 కంటే ముందుగా మనకి 2000 సంవత్సరంలో తయారు చేసిన పాఠ్య ప్రణాళికలో లోపాలను సవరించి తయారు చేసిన నూతన పాఠ్య ప్రణాళికే మనకేంటంటే ఇక్కడ ఎన్సిఎఫ్ 2005. అంటే ఎన్సిఎఫ్ 2005 పాఠ్య ప్రణాళిక కంటే ముందు మనకి 2000 సంవత్సరంలో, నెక్స్ట్ వచ్చేసి 1975లో, 1988లో, 2000లో, 2005లలో మనకి పాఠ్య ప్రణాళికను రూపొందించడం జరిగింది. తర్వాత మనకి ఇక్కడ ఎన్సిఎఫ్ 2005ని అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఎన్సిఎఫ్ రూపొందించడానికి ఏర్పాటు చేసిన కమిటీ పేరేంటి? ఎన్సిఎఫ్ని రూపొందించడానికి ఏర్పాటు చేసిన కమిటీ పేరేంటంటే జాతీయ స్టీరింగ్ కమిటీగా చెప్తాం. సో ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే జాతీయ స్టీరింగ్ కమిటీ చైర్మన్గా ఎవరు ఉన్నారంటే ప్రొఫెసర్ ఎస్ పాల్ జాతీయ స్టీరింగ్ కమిటీ అధ్యక్షుడుగా ఉన్నారు. సో ఇక్కడ ఎన్సిఎఫ్ 2005 నివేదిక దేని ఆధారంగా రూపొందించారు అంటే దేన్ని బేస్ చేసుకొని ఈ ఎన్సిఎఫ్ 2005ని నివేదించారు అంటే భారరహిత అభ్యసన నివేదిక. అంటే ఇక్కడ ఏంటి, లర్నింగ్ అనేది బర్డెన్ అవ్వకుండా అంటే భారం అవ్వకుండా ఉండాలనే ఉద్దేశంతోనే అంటే భారరహిత అభ్యసన నివేదిక ఆధారంగా ఎన్సిఎఫ్ 2005 నివేదికని రూపొందించడం జరిగింది. ఇది ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ. నెక్స్ట్ ఇక్కడ జాతీయ స్టీరింగ్ కమిటీలోని సభ్యుల సంఖ్య చైర్మన్తో కలిపి 34+1 అంటే 34 మంది సభ్యులు ఉంటారు. నెక్స్ట్ ఒక చైర్మన్ ఉండడం జరుగుతుంది. ఎక్కడ? జాతీయ స్టీరింగ్ కమిటీలో. నెక్స్ట్ ఇక్కడ జాతీయ స్టీరింగ్ కమిటీలోని 34 మంది సభ్యులలో తెలుగు వ్యక్తిగా ఎవరున్నారంటే ప్రొఫెసర్ శాంతా సిన్హా. ఈయన తెలుగు వ్యక్తిగా చెప్పొచ్చు. జాతీయ స్టీరింగ్ కమిటీలోని 34 మంది సభ్యులలో తెలుగు వ్యక్తిగా ఎవరున్నారంటే ప్రొఫెసర్ శాంతి సిన్హా ఉన్నారు. నెక్స్ట్ ఇక్కడ ఎన్సిఎఫ్ రూపొందించడానికి ఏర్పాటు చేసిన ఫోకస్ గ్రూపుల సంఖ్య ఎంత అంటే 21. నెక్స్ట్ ఎన్సిఈఆర్టీ వారు వివిధ రాష్ట్రాలకు ఎన్సిఎఫ్ రూపొందించడానికి ఇచ్చే గ్రాంట్లు అంటే కొంత గ్రాంట్ అనేది ప్రతి రాష్ట్రానికి ఇస్తారు. సో ప్రతి రాష్ట్రానికి గ్రాంట్లను ఎవరు ఇస్తారంటే అంటే ఎన్సిఎఫ్లను రూపొందించుకోవడానికి గ్రాంట్లను ఎవరు మంజూరు చేస్తారంటే ఎన్సిఈఆర్టీ వాళ్ళు గ్రాంట్లని మంజూరు చేస్తారు. అంటే ఎంత గ్రాంట్లు ఇస్తారంటే 10 లక్షల వరకు గ్రాంట్లు ఇస్తారు. 10 లక్షల వరకు దేనికి? ఎన్సిఎఫ్ని రూపొందించుకోవడానికి. నెక్స్ట్ రాష్ట్ర స్థాయిలో ఈ గ్రాంట్ను ఉపయోగించి పాఠ్య ప్రణాళిక తయారు చేసే బాధ్యత ఎవరిది అంటే ఎస్సిఈఆర్టీ అండ్ డిఐఈటీ వాళ్ళది. సో ఎస్సిఈఆర్టీ అండ్ డిఐఈటీ వాళ్ళు రాష్ట్ర స్థాయిలో ఈ 10 లక్షల గ్రాంట్లను ఉపయోగించి పాఠ్య ప్రణాళికను తయారు చేసుకునే బాధ్యత అనేది వహించడం జరుగుతుంది. నెక్స్ట్ ఎన్సిఎఫ్ 2005కి అనుగుణంగా పాఠ్య ప్రణాళిక తయారు చేసుకున్న రాష్ట్రాల సంఖ్య అంటే ఈ ఎన్సిఎఫ్ 2005ని బేస్ చేసుకొని అంటే దానికి అనుగుణంగా కరికులంలను తయారు చేసుకున్న రాష్ట్రాల సంఖ్య ఎంత అంటే 22. బట్ ఇక్కడ ఎన్సిఎఫ్ 2005ని ఖచ్చితంగా అమలు చేస్తున్న రాష్ట్రాల సంఖ్య ఎంత అంటే 17. అమలు చేస్తున్న రాష్ట్రాలు అంటే 22 రాష్ట్రాలు ఏం చేసాయి? ఆ పాఠ్య ప్రణాళికను రూపొందించుకున్న ఎన్సిఎఫ్ 2005 ప్రకారము. బట్ ఇక్కడ ఎన్సిఎఫ్ 2005ను ఖచ్చితంగా అమలు చేస్తున్న రాష్ట్రాల సంఖ్య ఎంత అంటే 17. నెక్స్ట్
ఎన్సిఎఫ్ 2005 నివేదిక ఏ వాక్యంతో ఇక్కడ మొదలవుతుంది అంటే ఇక్కడ ఎన్సిఎఫ్ 2005 నివేదిక ఉంటుంది కదా, ఆ నివేదిక వచ్చేసి ఏ వాక్యంతో మొదలవుతుందంటే సృజనాత్మకత సహజమైన ఆనందం బాల్యానికి కీలకం. సృజనాత్మకత సహజమైన ఆనందం బాల్యానికి కీలకం అనే వాక్యంతో ఈ ఎన్సిఎఫ్ 2005 నివేదిక అనేది ప్రారంభం అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ ఈ వాక్యాన్ని ఎవరు రచించారంటే రవీంద్రనాథ్ ఠాగూర్ రచించిన సివిలైజేషన్ అండ్ ప్రోగ్రెస్ అనే గ్రంథంలోనిది. సో ఈ సృజనాత్మకత సహజమైన ఆనందం బాల్యానికి కీలకం అనే వాక్యము ఎవరు రచించిన గ్రంథం నుంచి తీసుకొనబడిందంటే రవీంద్రనాథ్ ఠాగూర్. ఆ గ్రంథం పేరు ఏంటి అంటే సివిలైజేషన్ అండ్ ప్రోగ్రెస్. నెక్స్ట్ ఇక్కడ ఎన్సిఎఫ్ ముఖ్య సూత్రాలు, ఇవి ఇంపార్టెంట్. మా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ ఎక్కువగా దీన్ని బేస్ చేసుకుని అడుగుతారు. ఎన్సిఎఫ్ ముఖ్య సూత్రాలు అబ్జర్వ్ చేస్తే బట్టి విధానం లేదా కంఠస్థ విధానాన్ని తగ్గించాలి. సో ఇక్కడ బై హార్ట్ మెథడ్ అనేది లేకుండా చూడాలని ఈ ఎన్సిఎఫ్ ముఖ్య సూత్రాలలో ముఖ్యంగా చెప్పుకోదగ్గది. నెక్స్ట్ పుస్తకాలను తరగతి గదికే పరిమితం చేయకుండా విస్తృతం చేసి అందించాలి. అంటే ఓన్లీ తరగతి గదికి మాత్రమే, అంటే క్లాస్ రూమ్కే ఇంప్లిమెంట్ కాకుండా బయట ఉండే ప్రపంచాన్ని కూడా విద్యార్థులు తెలుసుకునేలా చేసేదే ఇక్కడ మనకి ఈ ఎన్సిఎఫ్ యొక్క ముఖ్య సూత్రంగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ పాఠశాలను తరగతి గది బయట వెలుపల అనుభవాలతో అనుసంధానం చేయాలి. అంటే ఇక్కడ ఏంటి, బయట ప్రపంచంలో ఏమేం జరుగుతున్నాయి, ఏ విషయాలు జరుగుతున్నాయి అనేది కూడా విద్యార్థి నేర్చుకునే విధంగా, అంటే తెలుసుకునే విధంగా పాఠశాలలో పాఠ్యాంశాలలో సమకూర్చాలని ఇక్కడ ఎన్సిఎఫ్ ముఖ్య సూత్రాలలో తెలియజేయడం జరిగింది. నెక్స్ట్ పరీక్షలను సరళించి తరగతి గది బోధనలో మిళితం చేయాలి. అంటే ఏంటి, ఇక్కడ పరీక్షలను సరళీకరించాలి, అంటే కొంచెం తక్కువగా చేయాలి. పరీక్షలని తక్కువగా చేసి సరళీకరించి తరగతి గది బోధనలో మిళితం చేయాలంటే అది బోధనలో ఒక భాగంగా, పరీక్షలు అనేటివి బోధనలో ఒక భాగంగా ఉండాలని ఎన్సిఎఫ్ 2005 సూత్రాలలో కూడా ఉంది. నెక్స్ట్ ఇక్కడ ఎన్సిఎఫ్ 2005లోని అధ్యాయాలు, ఈ అధ్యాయాలు ఎన్సిఎఫ్ 2005లోని అధ్యాయాల్లో సీక్వెన్స్ చాలా ఇంపార్టెంట్. అంటే మొదటి ఎన్సిఎఫ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో లాస్ట్ టైం ఎలా అడిగారంటే ఎన్సిఎఫ్ 2005లోని అధ్యాయాల్లో రెండవ అధ్యాయంగా పేర్కొనబడినది ఏంటి అని అడిగారు. సో అభ్యసన జ్ఞానం. సో సీక్వెన్స్ అనేది ఇంపార్టెంట్ ఇక్కడ. ఎన్సిఎఫ్ 2005లోని అధ్యాయాలు. సో ఫస్ట్ అధ్యాయం ఏంటంటే విద్యా దృక్పథము, ఎడ్యుకేషనల్ ప్రెస్పెక్టివ్స్. నెక్స్ట్ సెకండ్ వన్ అభ్యసన జ్ఞానము, లర్నింగ్ అండ్ నాలెడ్జ్. సో థర్డ్ వన్ వచ్చేసి పాఠశాల దశలు పాఠ్యాంశాలు మూల్యాంకనము. థర్డ్ వన్ వచ్చేసి ఏంటి, పాఠశాల దశలు పాఠ్యాంశాలు మూల్యాంకనము. ఫోర్త్ వన్ వచ్చేసి తరగతి గది పరిసరాలు వాతావరణం. ఫోర్త్ వన్ వచ్చేసి విద్యా సంస్కరణలు. వీటి గురించి డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే దీని సీక్వెన్స్ ఇంపార్టెంట్ అని చెప్పి ఏంటి, 2005 ఎన్సిఎఫ్ 2005లోని అధ్యాయాలలో సీక్వెన్స్ ఇంపార్టెంట్. సో మొట్టమొదటి అధ్యాయం ఏంటంటే విద్యా దృక్పథము. నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసి అభ్యసన జ్ఞానము. థర్డ్ వన్ పాఠశాల దశలు పాఠ్యాంశాలు మూల్యాంకనం. ఫోర్త్ వన్ తరగతి గది పరిసరాలు వాతావరణం. ఫిఫ్త్ వన్ వచ్చేసి విద్యా సంస్కరణలు. సో క్వశ్చన్ ఏ విధంగా అడుగుతారు, ఎన్సిఎఫ్ 2005లోని అధ్యాయాలలో మొదటిది అని అడగొచ్చుమా, లేకుంటే చివరి అధ్యాయం ఏంటి అని అడగొచ్చు, లేకుంటే మూడవ అధ్యాయం ఏంటి అని కూడా అడగొచ్చు. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ అనేది ఏ విధంగా అయినా అడగొచ్చు. నెక్స్ట్ ఇక్కడ తరగతి గది పరిసరాలు
వాతావరణం. అంటే ఇక్కడ ఎన్సిఎఫ్ 2005 ప్రకారం తరగతి గది పరిసరాలు వాతావరణం అనేది ఏ విధంగా ఉండాలి అంటే తరగతి గదిలో ఉపాధ్యాయుడు ఏ విధంగా ఉండాలి, విద్యార్థులు ఏ విధంగా ఉండాలి, అక్కడ వాతావరణం అనేది ఎలా ఉండాలి అనేది కూడా ఇక్కడ తెలియచేయడం జరిగింది. సో విద్యార్థుల పట్ల ఉపాధ్యాయుడు వివక్షత చూపరాదు. అంటే కొద్దిమంది ఎక్కువ కొద్దిమంది తక్కువ అని ఇలా వివక్షత అనేది ఎప్పటికీ ఉపాధ్యాయుడు చూపకూడదు. నెక్స్ట్ పునర్బలనాలను ఎక్కువగా ఉపయోగించకూడదు. అంటే ఏంటి ఇక్కడ ఎప్పుడు పొగడడం, ఎప్పుడు నిందించడం, అలాగే ఎప్పుడు శిక్షించడము, ఎప్పుడు బహుమతులు ఇవ్వడం అనేటివి ఎక్కువగా ఉపయోగించకూడదు. ఎప్పుడు అవసరమైతే అప్పుడే ఉపయోగించాలని చెప్పడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ క్లాస్ రూమ్లో లీడర్ వ్యవస్థ అంత మంచిది కాదు అని చెప్పింది. అంటే ఒకరిని లీడర్గా ఎన్నుకుంటాం, నాయకుడిగా ఎన్నుకోవడం జరుగుతుంది, వాళ్ళ ఆధిపత్యం అనేది అక్కడ ఉంటుంది. సో అలాంటిది మంచిది కాదు అని కూడా ఇక్కడ ఎన్సిఎఫ్ 2005 చెప్పడం జరిగింది. నెక్స్ట్ మార్కుల ఆధారంగా విద్యార్థులను తక్కువ ఎక్కువ అని విభజించకూడదు. అంటే ఏంటి ఇక్కడ ఏంటి మార్కులను బేస్ చేసుకొని వాళ్ళు బాగా చదువుతారు వీళ్ళు బాగా చదవరని వాళ్ళని అసలు వర్గీకరించడం అనేది జరగకూడదని చెప్పింది. నెక్స్ట్ సమ్మిళిత విద్యను అందించాలి. సమ్మిళిత విద్య అంటే ఏంటి, యాక్చువల్గా సాధారణ శిశువులతో పాటు ప్రత్యేక అవసరాలు కలిగిన శిశువులను కూడా కలిపి విద్యాబోధన జరిపితే దాన్ని మనం సమ్మిళిత విద్యగా చెప్తాం. సో క్లాస్ రూమ్లో సమ్మిళిత విద్య అందించాలని కూడా ఇక్కడ ఎన్సిఎఫ్ 2005 తెలియజేయడం జరిగింది. నెక్స్ట్ విద్యార్థిలో స్వీయ క్రమశిక్షణ అభివృద్ధి చేయాలి. అంటే విద్యార్థి తనంతట తానుగా క్రమశిక్షణగా ఉండేటట్లు ఉపాధ్యాయుడు అక్కడ అభివృద్ధి చేసుకోగలగాలి అని ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ టైం టేబుల్ అబ్జర్వ్ చేస్తే పాఠశాలలో ఎలా ఉండాలి, పాఠశాలకు రెండవ గడియారంగా మనం దేన్ని చెప్తామంటే టైం టేబుల్ని చెప్తాం. పాఠశాలకు రెండవ గడియారంగా దేన్ని చెప్తాం, టైం టేబుల్ని చెప్తాం. సో ఇక్కడ పీరియడ్స్ ఉంటాయి, టైం టేబుల్లో పీరియడ్స్గా విభజించడం అనేది జరుగుతుంది. ఈ పీరియడ్లో రెండవ పీరియడ్ అంటే టైం టేబుల్లో రెండవ పీరియడ్ని ఏమంటారంటే ఆదర్శ పీరియడ్గా చెప్తాం. రెండవ పీరియడ్ని ఏమంటాం, ఆదర్శ పీరియడ్గా అంటాం. సో ఈ రెండవ పీరియడ్ అయిన ఆదర్శ పీరియడ్లో ఏ సబ్జెక్టును బోధించాలని తెలియచేస్తుంది అంటే గణితాన్ని. ఖచ్చితంగా సెకండ్ పీరియడ్ గణితాన్నే బోధించాలని ఇక్కడ తెలియచేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఖచ్చితంగా ప్రతిరోజు సైన్స్, గణితము, భాష అంటే లాంగ్వేజెస్కి, మ్యాథ్స్కి, సైన్స్కి ప్రత్యేక పీరియడ్ ఖచ్చితంగా ప్రతిరోజు ఉండాలి. మిగతా వాటికి రోజు ఉండకపోయినా పర్లేదు కానీ ఖచ్చితంగా సైన్స్, మ్యాథ్స్, లాంగ్వేజెస్, భాషలకి మాత్రం ఖచ్చితంగా ప్రత్యేక పీరియడ్ ప్రతిరోజు ఉండాలని తెలియజేసింది. నెక్స్ట్ ఇక్కడ కళలు, క్రీడలు, ప్రాజెక్టులకు పెద్ద పీరియడ్ అంటే 90 నిమిషాలతో కూడిన పీరియడ్ని కేటాయించాలి. అంటే అది రోజు ఉండనవసరం లేదు, ఎప్పుడో ఒకసారి వారంలో 2 సార్లు ఉన్నా ఒక్కసారి ఉన్నా ఆ పీరియడ్ ఎలా ఉండాలి, పెద్ద పీరియడ్ అంటే 90 నిమిషాల వ్యవధితో ఉండేటట్లు ఉండాలని తెలియజేసింది. నెక్స్ట్ ఇక్కడ హోంవర్క్, ఇంటి పని. సో ఇంటి పని అనేది దేన్ని తెలియజేస్తుందంటే విద్యార్థికి విరామ సమయాన్ని సద్వినియోగం చేయడానికి ఇక్కడ ఇంటి పని అనేది ఉపయోగపడుతుంది. నెక్స్ట్ పాఠశాలలో జరిగిన కృత్యాలను సమాజానికి తెలియచేసేది. అంటే పాఠశాల స్కూల్లో ఏమేమి జరిగాయి అనే విషయాలను, యాక్టివిటీస్ ఏమేమి జరిగాయి అనే విషయాలను సమాజానికి కానీ లేకుంటే ఇంట్లో వాళ్ళకి కానీ తెలియాలంటే ఖచ్చితంగా అక్కడ హోంవర్క్ అనేది పిల్లవాడు ఇంట్లో చేస్తేనే తెలుస్తుంది. ఇక్కడ మనకి ఇంపార్టెంట్ ఇది చాలా ఇంపార్టెంట్, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగే ఛాన్స్ అయితే ఉంది. ఏంటి, తరగతుల వారీగా ఇంటి పని అంటే ఇక్కడ హోంవర్క్ అనేది 1-2 తరగతులకు అంటే ఫస్ట్ సెకండ్ క్లాసెస్కి ఎటువంటి హోంవర్క్ ఉండకూడదు అని ఎన్సిఎఫ్ 2005 చెప్తుందమ్మా. సో 1-2 తరగతులకు ఎటువంటి హోంవర్క్ ఉండకూడదు. ఓకే మా, దీన్ని బేస్ చేసుకొని క్వశ్చన్ ఎలా అడగొచ్చు, రాహుల్ అనే విద్యార్థి 2వ తరగతి చదువుతున్నాడు. సో ఈ రాహుల్ అనే విద్యార్థికి ఉపాధ్యాయుడు హోంవర్క్ని ఏ విధంగా ఇవ్వవచ్చు అంటే వారానికి 2 గంటలని, ఆప్షన్ ఏ వారానికి
వారానికి 2 గంటలు. నెక్స్ట్ ఆప్షన్ బి వారానికి 6 గంటలు. ఆప్షన్ సి ఎటువంటి హోంవర్క్ ఉండదని ఇస్తారు. సో మనకి ఆన్సర్ ఏమవుతుంది? ఫస్ట్ సెకండ్ క్లాసెస్కి రాహుల్ సెకండ్ క్లాస్ చదువుతున్నాడు కాబట్టి ఇక్కడ ఎటువంటి హోంవర్క్ అనేది ఉండదు అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ 3-5 తరగతులకు అబ్జర్వ్ చేస్తే 2 గంటలు వారానికి, అంటే వారంలో 2 గంటలు మాత్రమే, వారంలో 2 గంటలు వచ్చే విధంగా మాత్రమే హోంవర్క్ అనేది ఇవ్వాలి. నెక్స్ట్ 6-8 తరగతులకు, అంటే 6th to 8, 6 నుండి 8 తరగతులకి వారానికి 6 గంటలు, అంటే రోజుకు 1 గంట చొప్పున హోంవర్క్ ఇవ్వవచ్చు అని తెలియజేయడం జరిగింది. నెక్స్ట్ 9-10 తరగతులకు 10 నుంచి 12 గంటలు, అంటే వారానికి 10 నుంచి 12 గంటలు, రోజుకి 2 hours లెక్క ఇవ్వచ్చు 9-10 తరగతులకి. నెక్స్ట్ ఇక్కడ పని దినాల్ని అబ్జర్వ్ చేస్తే, అంటే ఇయర్లో స్కూల్ అనేది ఎన్ని రోజులు జరుగుతుంది? సో 1 to 5th క్లాసెస్ అయితే 200 days ఫర్ ఇయర్. సో సంవత్సరానికి 200 రోజులు జరుగుతుంది. 6th to 8th క్లాసెస్కి అయితే 220 days ఫర్ ఇయర్. అంటే ఏంటి? 220 రోజులు, సంవత్సరంలో 220 రోజులుగా పని దినాలు ఉండడం జరిగింది. నెక్స్ట్ పని గంటలు, అంటే సంవత్సరంలో 1 to 5th క్లాసెస్కి అయితే 800 గంటలు, సంవత్సరానికి ఎన్ని గంటలు అక్కడ స్కూల్లో క్లాసెస్ ఉంటాయంటే 800 గంటలు. అదే 6 నుండి 8 క్లాసెస్కి అయితే సంవత్సరానికి 1000 గంటలు. లాస్ట్ టైం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ క్వశ్చన్ అడగడం జరిగింది. సో 6 to 8 క్లాసెస్కి సంవత్సరానికి ఎన్ని పని గంటలు ఉంటాయి అనేది అడగడం జరిగింది. సో ఎన్ని ఉంటాయంటే 1000 గంటలు, సంవత్సరానికి 1000 గంటలుగా ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ విద్యా సంస్కరణలు, అంటే ఇక్కడ విద్యా సంస్కరణలు వచ్చేసి 2 రకాలుగా ఉన్నాయమ్మా. పరీక్షా సంస్కరణలు, సంస్థాగత సంస్కరణలు. ఇక్కడ పరీక్షా సంస్కరణలు అబ్జర్వ్ చేస్తే బట్టి విధానం స్వస్తి చెప్పి, అంటే బై హార్ట్ మెథడ్కి స్వస్తి చెప్పి ఆలోచించి రాయగలిగే మూల్యాంకనం చేపట్టాలి. అంటే ఇప్పుడు మనం పరీక్ష నిర్వహిస్తున్నామంటే, ఎగ్జామ్ పెడుతున్నామంటే విద్యార్థి బట్టి కొట్టింది యాజ్ టీజ్గా పేపర్లో రాయడం కాకుండా ఎలా ఉండాలి? ఇక్కడ పరీక్ష విధానం అనేది ఆలోచించి సృజనాత్మకత రాసే విధంగా ఉండాలని ఇక్కడ పరీక్ష సంస్కరణ చేయడం అనేది జరిగింది. నెక్స్ట్ సిసిఈ విధానాన్ని చేపట్టి మూల్యాంకనం చేసి ప్రోగ్రెస్ రిపోర్ట్లు, గ్రేడ్స్ ఇవ్వాలని నిర్ణయించింది. సో ఇక్కడ సిసిఈ విధానాన్ని చేపట్టి నెక్స్ట్ మూల్యాంకనం చేసి ప్రోగ్రెస్ రిపోర్ట్స్, గ్రేడ్స్ ఇవ్వాలని సూచించడం అనేది జరిగింది. నెక్స్ట్ ఇక్కడ పరీక్షా ఒత్తిడిని తగ్గించాలి, అంటే ఎగ్జామ్స్ అంటే ఇక్కడ ప్రెజర్ అనేది తగ్గించాలి. సో ఇక్కడ ప్రెజర్ తగ్గించాలంటే ఇక్కడ ఏంటి? క్వశ్చన్స్ అనేటివి నిడివి తక్కువగా ఉండాలి, క్వశ్చనింగ్ వే అనేది డిఫరెంట్గా ఉండాలి, అంటే సృజనాత్మకతో ఆలోచించే విధంగా విద్యార్థి ఉండాలి. అంటే మార్కులు ఇవ్వకుండా ఓన్లీ ఇక్కడ గ్రేడ్స్ ఇవ్వడం అనేది జరిగింది. నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే వ్యాస రూప ప్రశ్నలకు కేవలం 25 నుండి 40% మాత్రమే భారత్వాన్ని కేటాయించడం జరిగింది. సో వ్యాసరూప ప్రశ్నలు ఎక్కువగా ఇవ్వకుండా, ఎందుకంటే వ్యాసరూప ప్రశ్నలు అంటేనే, ఎస్ఏ క్వశ్చన్స్ అంటేనే ఏం చేస్తారు? బట్టి కొట్టడం అనేది జరిగింది, బై హ్యాట్ అనేది చేస్తారు. సో బై హ్యాట్ చేయకుండా ఉండాలంటే ఆ వ్యాసరూప ప్రశ్నల భారత్వం అనేది తగ్గించాలని ఇక్కడ తెలియచేయడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ పరీక్ష నిర్వహణకు ఒక నోడల్ ఏజెన్సీని ఏర్పాటు చేయాలని కూడా తెలియచేయడం జరిగింది. ఇవేంటి మనకి ఇక్కడ పరీక్ష సంస్కరణలుగా చెప్పొచ్చు. నెక్స్ట్ సంస్థాగత సంస్కరణలు ఏ విధంగా ఉన్నాయి? సో ఉపాధ్యాయులకి వ్యక్తంతర శిక్షణను అందించాలి, అంటే ఉపాధ్యాయులు ఖచ్చితంగా ఇక్కడ ఏం చేయాలి? శిక్షణ అనేది
తీసుకోవాలని ఇక్కడ తెలియచేయడం జరిగింది. నెక్స్ట్ విద్యా కళాశాలలో ఉపాధ్యాయులు నాణ్యత ప్రమాణాలను పెంపొందించే విధంగా ఉండాలి. అంటే ఇక్కడ ఏంటి, ఉపాధ్యాయుడు వచ్చేసి పిల్లలలో నాణ్యత ప్రమాణాన్ని ఇచ్చే విధంగా, అంటే పిల్లలకి నాణ్యత గల విద్యా ప్రమాణాలను ఇచ్చే విధంగా ఉపాధ్యాయుడు ఉండాలని ఇక్కడ సూచించడం జరిగింది. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇక్కడ పంచాయతీ రాజ్ వ్యవస్థని బలోపేతం చేసి పాఠశాల పర్యవేక్షణలో బాధ్యతను వారికి అప్పగించేలా చేయాలని తెలియజేసింది. సో పాఠశాలలో భాగంగా ఎవరిని చెప్పొచ్చు అంటే పంచాయతీ రాజ్ వ్యవస్థని చెప్పొచ్చు. నెక్స్ట్ ఇక్కడ మనకి అబ్జర్వ్ చేస్తే విద్యా దృక్పథం అంటున్నాం. ఫస్ట్ వన్ ఇది NCF 2005లోని అధ్యాయాలలో ఫస్ట్ దృక్పథం వచ్చేసి, అంటే ఫస్ట్ అధ్యాయం వచ్చేసి ఏంటంటే విద్యా దృక్పథము. సో ఈ విద్యా దృక్పథం అనేది మనకి దేన్ని తెలియచేస్తుంది అంటే భారరహిత అభ్యసనం ఆధారంగా పాఠ్య ప్రణాళిక, అంటే కరిక్యులం అనేది ఎలా ఉండాలి పిల్లవానికి, భారరహిత అభ్యసనంగా. భారరహిత అంటే భారంగా ఉండకూడదు, చదువు అంటే భారంగా ఉండకూడదని ఇక్కడ విద్యా దృక్పథము తెలియచేసింది. అంటే ఆ అధ్యాయం దేన్ని తెలుపుతుంది, ఇక్కడ మనకి భారరహిత అభ్యసనము ఆధారంగా పాఠ్య ప్రణాళిక నిర్మించాలని తెలియచేసింది. నెక్స్ట్ భారతదేశం మొత్తానికి ఒకే రకమైన జాతీయ విద్యా వ్యవస్థ ఉండాలని తెలియచేసింది. అంటే టోటల్గా ఇండియా మొత్తానికి, భారతదేశం మొత్తానికి కూడా ఒకే రకమైన జాతీయ విద్యా వ్యవస్థ ఉండాలని తెలియచేసింది. నెక్స్ట్ ఇక్కడ సంస్థాగత సంస్కరణలకు అనుగుణంగా పాఠ్య ప్రణాళికను తయారు చేయాలి. అంటే ఇక్కడ ఏంటి, పంచాయతీరాజ్ వ్యవస్థని అక్కడ బలోపేతం చేసి పంచాయతీరాజ్ వ్యవస్థని కూడా విద్యా వ్యవస్థలోకి అనుకరించడం అనేది జరిగింది. సో సంస్థాగత సంస్కరణలకు అనుగుణంగా ఏం చేయాలి, పాఠ్య ప్రణాళికను తయారు చేయాలని ఇక్కడ తెలియచేయడం జరిగింది. ఏంటి, విద్యా దృక్పథం. నెక్స్ట్ రాజ్యాంగ విలువలైన సామాజిక న్యాయం, సమానత్వం, లౌకికత్వం ఆధారంగా పాఠ్య ప్రణాళికను అమలు చేయాలని తెలియజేసింది. సో పాఠ్య ప్రణాళిక అనేది ఏ విధంగా ఉండాలంటే ఇక్కడ రాజ్యాంగ విలువలైన సామాజిక న్యాయం, సమానత్వం, లౌకికత్వం ఆధారంగా పాఠ్య ప్రణాళిక ఉండాలని, అలా అమలు చేయాలని కూడా ఇక్కడ ఈ విద్యా దృక్పథం అనేది తెలియచేయడం జరిగింది. నెక్స్ట్ నాణ్యమైన విద్యను అందించే హామీని నెరవేర్చే విధంగా ఉండాలని కూడా తెలియజేసింది. అంటే ఇక్కడ ఏంటి, విద్య అనేది ఎలా ఉండాలి, విలువలతో కూడి ఉండాలి, అదేవిధంగా నాణ్యమైన విద్య కూడా ఉండాలి, అంటే నాణ్యమైన విద్య ఉండాలి. సో నెక్స్ట్ ఇక్కడ ప్రజాస్వామ్య విలువలైన స్త్రీ పురుష సమానత్వము, ఎస్సీ ఎస్టీల హక్కుల వైకల్యం కలిగిన వారికి అవకాశాలు కల్పించడం, అంటే ఎస్సీ ఎస్టీల హక్కులను నెరవేర్చడం. నెక్స్ట్ వైకల్యం కలిగిన వారికి అంటే ప్రత్యేక అవసరాలు కలిగిన వారికి కూడా అవకాశాలు కల్పించడం అనేవి సాధించే విధంగా కరిక్యులం అనేది ఉండాలి. కరిక్యులం అనేది అంటే పాఠ్య ప్రణాళిక అనేది ఏ విధంగా ఉండాలంటే స్త్రీ పురుష సమానత్వాన్ని తెలియచేయాలి. నెక్స్ట్ ఎస్సీ ఎస్టీల హక్కులను గురించి తెలియచేయాలి. నెక్స్ట్ వైకల్యం కలిగిన వారి అవకాశాలను కల్పించడం, వైకల్యం కలిగిన వారికి అవకాశాలు కల్పించడం అనేది సాధించే విధంగా పాఠ్య ప్రణాళిక ఉండాలని ఇక్కడ అధ్యాయం 1 NCF 2005లోని అధ్యాయం 1 విద్యా దృక్పథం అనేది తెలియచేయడం జరిగింది. నెక్స్ట్ సెకండ్ అధ్యాయం వచ్చేసి ఏంటంటే ఇక్కడ మనకి అభ్యసనం జ్ఞానం, అంటే ఇక్కడ అభ్యసనం అనేది ఏ విధంగా జరగాలి, ఆ అభ్యసనం నుంచి జ్ఞానాన్ని విద్యార్థి ఏ విధంగా పొందుతాడనేది ఇక్కడ చూద్దాం. ఇక్కడ శిశు కేంద్రీకృత విధానంలో జ్ఞానాన్ని అందించాలి. ఇక్కడ శిశు కేంద్రీకృత విధానం అంటే ఏంటంటే పిల్లల అభిరుచుల అవసరాలకు అనుగుణంగా, అంటే పిల్లలకు ఏవైతే అభిరుచిగా ఉంటాయో, అంటే ఏవైతే ఇష్టంగా ఉంటాయో, వాళ్ళ అవసరాలు ఏవైతే ఉంటాయో ఆ అవసరాలను తీర్చే విధంగా బోధన ఉండాలి. దాన్ని శిశు కేంద్రీకృత విధానం అని అంటారు. నెక్స్ట్ ఇక్కడ క్రియాత్మక పద్ధతులు, క్రియ అంటేనే పనిమ, సో క్రియాత్మక అంటే
చెయ్యడం ద్వారా, క్రియాత్మక పద్ధతి అంటే ఏంటి? చెయ్యడం ద్వారా మనకి అభ్యసన జరిగితే దాన్ని క్రియాత్మక పద్ధతి అంటారు. సో క్రియాత్మక పద్ధతులైన ప్రయోగాత్మక పద్ధతి, కృత్యాధార పద్ధతుల్లో అభ్యసన జరగాలని అంటే ఏంటి? ఇక్కడ ప్రయోగాత్మక పద్ధతి అంటే ఎక్స్పెరిమెంట్స్ చేసి, అలాగే కృత్యాధార పద్ధతి అంటే ఏంటి? యాక్టివిటీస్ చేసి. అంటే ఇక్కడ ఎక్స్పెరిమెంట్స్, యాక్టివిటీస్ చెయ్యడం ద్వారా అభ్యసన జరగాలి. అంటే కేవలం ఉపాధ్యాయుడు చెప్తుంటే పిల్లలు వినేటట్లు కాకుండా పిల్లలే సొంతంగా ప్రయోగం పూర్వకంగా అంటే ఎక్స్పెరిమెంట్ చేసి, నెక్స్ట్ యాక్టివిటీస్ చేసి, కృత్యాలను చేసి అభ్యసన జరగాలని ఇక్కడ మనకి అభ్యసన జ్ఞానం అనే అధ్యాయంలో చెప్పడం జరిగింది. నెక్స్ట్ క్రియాత్మక అభ్యసనం వల్ల విద్యార్థిలో ఆలోచన, కుతూహలం, సృజనాత్మకత, తార్కిక ఆలోచనలు పెంపొందుతాయి. సో ఇలా ఎక్స్పెరిమెంట్స్, యాక్టివిటీస్ చేయడం వల్ల, క్రియాత్మక అభ్యసనం చేయడం వల్ల విద్యార్థుల్లో ఏం జరుగుతుంది? ఆలోచన విధానం జరుగుతుంది. నెక్స్ట్ కుతూహలం అంటే ఏంటి? ఇంకా నేర్చుకోవాలనే ఆసక్తి అనేది పిల్లవానిలో పెరుగుతుంది. నెక్స్ట్ సృజనాత్మకత అంటే కొత్తగా ఏదైనా చేయాలనే ఆలోచన కూడా విద్యార్థిలో పెంపొందడం అనేది జరుగుతుంది. సో నెక్స్ట్ విద్యార్థుల్లో జ్ఞాన నిర్మాణం పెంపొందుటకు స్థానిక వనరులను ఉపయోగించుకునే విధంగా చేయాలి. సో ఇక్కడ స్థానిక వనరులు అంటే మన ఏమంటారు? స్కూల్ చుట్టూ కానీ, స్కూల్లో కానీ ఉండే వాటిని ఉపయోగించి, ఉండే వనరులను ఉపయోగించి బోధన అనేది జరగాలి. ఇప్పుడు మనము ఒక లెసన్ చెప్పాలనుకున్నాం. ఏంటి? మొక్కలు వాటి భాగాల గురించి చెప్పాలనుకుంటున్నాం. సో మొక్కలు వాటి భాగాల గురించి చెప్పాలనుకున్నప్పుడు ఉపాధ్యాయుడు మొక్కను డైరెక్ట్గా తెచ్చి, అంటే మన స్కూల్ వాతావరణంలో ఉండే మొక్కను డైరెక్ట్గా తెచ్చి అక్కడ రూట్ ఏంటి, స్టెమ్ ఏంటి, లీఫ్ ఏంటి అని చూయించి చెప్తే అక్కడ ఏమవుతుంది? విద్యార్థి జ్ఞానం అనేది బాగా జరుగుతుంది, అంటే జ్ఞాన నిర్మాణం బాగా జరుగుతుందని చెప్పడం జరిగింది. సో స్థానిక వనరులను ఉపయోగించుకునే విధంగా చేయాలి అని చెప్పడం జరిగింది. నెక్స్ట్ పిల్లవాడు పరిసరాల నుండి జ్ఞానాన్ని పొందేటప్పుడు ఉపాధ్యాయుడు కూడా అభ్యసన ప్రక్రియలో పాల్గొనాలి. అంటే ఏంటి? ఇక్కడ పిల్లవాడు పరిసరాల నుంచి జ్ఞానాన్ని పొందుతున్నాడు. ఆ పొందే సమయంలో ఉపాధ్యాయుడు కూడా పాల్గొని వాళ్ళకి మార్గదర్శకంగా ఉండాలని ఇక్కడ తెలియచేయడం జరిగింది. నెక్స్ట్ సమ్మిళిత విద్యకి ప్రోత్సహించాలి. అంటే ఏంటి? సమ్మిళిత విద్యను ప్రోత్సహించాలి అంటే సాధారణ శిశువులతో పాటు ప్రత్యేక అవసరాలు కలిగిన శిశువులను కూడా ఒకే తరగతి గదిలో ఉండి విద్యను బోధిస్తే దాన్ని సమ్మిళిత విద్య అంటాం. సో ఈ సమ్మిళిత విద్యను ప్రోత్సహించాలని తెలియచేయడం జరిగింది. నెక్స్ట్ భాష, సైన్స్, గణితము, సామాజిక శాస్త్రాలు బయటి పరిసరాలతో అనుసంధానం చేసి బోధించాలని ఇక్కడ తెలియజేయడం జరిగింది. సో సామాజిక శాస్త్రం, సోషల్ అంటున్నాం. సోషల్లో మనకి పోస్ట్ ఆఫీస్ అనే లెసన్ ఉంది. ఆ పోస్ట్ ఆఫీస్ అనే లెసన్ని విద్యార్థికి చెప్పడానికి డైరెక్ట్గా టెక్స్ట్ బుక్లో ఉన్నది ఉన్నట్లు చెప్పడం కంటే కూడా అతని విద్యార్థులను డైరెక్ట్గా పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి అక్కడ చూయించి ఏమేమి ఉంటాయనేది అక్కడ చెప్పారనుకోండి. అంటే బయటి పరిసరాలతో అనుసంధానం చేసి బోధిస్తే ఏమవుతుంది? ఇక్కడ జ్ఞాన నిర్మాణం అనేది అంటే అభ్యసన సమర్థవంతంగా జరుగుతుంది, జ్ఞాన నిర్మాణం కూడా బాగా జరుగుతుందని ఇక్కడ తెలియచేయడం జరిగింది. నెక్స్ట్ థర్డ్ అధ్యాయం వచ్చేసి పాఠశాల దశలు, పాఠ్యాంశాలు, మూల్యాంకనం. పాఠశాల దశలు, పాఠ్యాంశాలు, మూల్యాంకనం. ఇక్కడ మనకి పాఠశాల దశలు అబ్జర్వ్ చేస్తే మెయిన్గా వచ్చేసి 4 దశలు ఉన్నాయి. 4 దశలు అవి వచ్చేసి పూర్వ ప్రాథమిక దశ లేదా బాల్యారంభ దశ. పూర్వ ప్రాథమిక దశ లేదా బాల్యారంభ దశ అంటే ఇది 3 నుంచి 6 సంవత్సరాలు ఉంటుంది. అంటే పాఠశాలకి రాకముందుకు ఉండే దశగా చెప్తాం. అంటే అప్పుడప్పుడే పాఠశాలకు వచ్చే స్టేజ్ పూర్వ ప్రాథమిక దశ లేదా బాల్యారంభ దశ అంటాం. దీని ఏజ్ లిమిట్ ఎంత అంటే 3 నుంచి 6 సంవత్సరాలుగా చెప్తాం. నెక్స్ట్ ప్రాథమిక దశ 6 నుంచి 14 సంవత్సరాలు. ప్రాథమిక దశ వచ్చేసి 6 నుంచి 14 సంవత్సరాలుగా చెప్తాము. ఇది 1 నుండి 8 తరగతుల వాళ్ళకి. నెక్స్ట్ సెకండరీ లేదా మాధ్యమిక దశ వచ్చేసి
9-10 తరగతులకు అంటే 15 నుంచి 16 సంవత్సరాలు. నెక్స్ట్ 4th వన్ వచ్చేసి హయ్యర్ సెకండరీ స్టేజ్, ఉన్నత మాధ్యమిక దశగా చెప్తాం. ఉన్నత మాధ్యమిక దశగా చెప్తాం. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ వన్ వచ్చేసి ఏం చెప్పాను, పూర్వ ప్రాథమిక దశ లేదా బాల్యారంభ దశ అన్నాం. సో దాని ఏజ్ వచ్చేసి 3 నుంచి 6 సంవత్సరాలు. సో ఇక్కడ పూర్వ ప్రాథమిక దశ అనేది ఎలా ఉంటుందంటే ఇంటికి పాఠశాలకు వారధి లాంటిది. అంటే ఇక్కడ ఏంటి, ఒక వారధి లాంటిది, ఇంటికి పాఠశాలకు వారధి లాంటిదని మనం ఏ దశను చెప్తామంటే పూర్వ ప్రాథమిక దశను చెప్తాం. నెక్స్ట్ అనియత విధానంలో విద్యను అందించాలి. ఎక్కడ, పూర్వ ప్రాథమిక దశలో. అంటే అనియత విధానం అంటే రాయడము అలాంటివి ఉండవు, జస్ట్ ఓరల్గా. అంటే ఇప్పుడు మనకి పిల్లల్ని పలికించడం కానీ, పిల్లల చేత చెప్పించుకోవడం కానీ, పిల్లల చేతనే అడిగించుకోవడం అనేది జరుగుతుంది. అనియత విధానం అంటే రాయడం అనేది ఉండదు. సో అనియత విధానంలో విద్యను అందించాలని తెలియజేయండి. ఎక్కడ, పూర్వ ప్రాథమిక దశ లేదా బాల్యారంభ దశలు. నెక్స్ట్ ఈ దశలో సరి అయిన అనుభవాలు కల్పిస్తే తరువాత దశలలో సామర్థ్యాలు సులభంగా ఏర్పడతాయని తెలియజేసింది. అంటే ఇక్కడ ఏంటి, పూర్వ ప్రాథమిక దశలో మనము ఇక్కడ ఓరల్గా అంటే ఏబిసిడీలు కానీ, ఆల్ఫాబెట్స్ కానీ, వర్ణమాల కానీ ఓరల్గా బాగా నేర్పించి ఏ విషయం ఏంటి అనేది మనం బాగా పునాది వేసామనుకోండి, తర్వాత స్టేజెస్లో పిల్లలు ఆ సామర్థ్యాలను సులభంగా గెయిన్ చేసుకోగలుగుతారు అనమాట. నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసి ప్రాథమిక దశ. ఏజ్ వచ్చేసి 6 నుంచి 14 సంవత్సరాలు. అంటే 1 నుండి 8 తరగతుల వాళ్ళకి 6 నుండి 14 సంవత్సరాలు ఉంటాయి. సో ఇక్కడ భాషకు ప్రాముఖ్యం ఇవ్వవలసిన దశగా మనం దేనికి చెప్తామంటే ప్రాథమిక దశ. అంటే ఇక్కడ లాంగ్వేజెస్కి ఇంపార్టెన్స్ ఇస్తామన్నమాట ప్రాథమిక దశలో. నెక్స్ట్ జ్ఞానార్జనలో చాలా కీలకమైన దశగా కూడా మనం దేన్ని చెప్తాం, ప్రాథమిక దశ. ఇక్కడ ఇంపార్టెంట్ నియత విధానంలో బోధన సాగుతుంది. ఎక్కడ, ప్రాథమిక దశలో. అంటే రాయడము, ఎగ్జామ్స్ ఇవన్నీ కూడా ఎక్కడ స్టార్ట్ అవుతాయి, ప్రాథమిక దశలో స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. సో నియత విధానంలో బోధన సాగేది ఏంటంటే ప్రాథమిక దశ. అనియత విధానంలో బోధన సాగేది పూర్వ ప్రాథమిక దశలో. నెక్స్ట్ ఇక్కడ ప్రాథమిక దశలో 3R సామర్థ్యాలు ఏర్పడే దశగా మనం దేన్ని చెప్తామంటే ప్రాథమిక దశ. 3R అంటే రీడింగ్లో ఆర్, నెక్స్ట్ రైటింగ్ ఆర్, అర్థమెటిక్లో ఏఆర్. సో 3R సామర్థ్యాలు ఏర్పడే దశగా మనం దేన్ని చెప్తాము, ప్రాథమిక దశని. సో 3R అంటే రీడింగ్, రైటింగ్, అర్థమెటిక్గా చెప్తాం. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి సెకండరీ లేదా మాధ్యమిక దశ. 15 నుంచి 16 సంవత్సరాలు. అంటే 9-10 తరగతులు. సో ఇక్కడ మనకి బోర్డు పరీక్షల ఒత్తిడి ప్రారంభమయ్యే దశ. అంటే ఇక్కడ ఏంటి, పబ్లిక్ ఎగ్జామ్స్ అంటాం చూడండి. సో బోర్డు పరీక్షల ఒత్తిడి ప్రారంభమయ్యే దశగా మనం దేన్ని చెప్తామంటే సెకండరీ లేదా మాధ్యమిక దశగా చెప్తాం. అంతేకాక ఇక్కడ తార్కికంగా ఆలోచించే శక్తి, హేతుబద్ధంగా ఆలోచించే శక్తి పెంపొందే దశగా కూడా మనం దేన్ని చెప్తామంటే సెకండరీ లేదా మాధ్యమిక దశనే చెప్తాం. నెక్స్ట్ 4th వన్ హయ్యర్ సెకండరీ స్టేజ్, ఉన్నత మాధ్యమిక దశ. 17 నుండి 18 సంవత్సరాలు. అంటే ఏంటి, ఇక్కడ ఏంటి, ఇంటర్ లెవెల్ +2 తరగతులు అంటాం. +2 తరగతులు ఇక్కడ ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్ ఇది. వృత్తి విద్యా కోర్సులు ఎంపిక చేసుకునే దశగా. అంటే ఐటీఐ కానీ, నెక్స్ట్ పాలిటెక్నిక్ కానీ, నెక్స్ట్ ఇంజనీరింగ్ కానీ, ఇలా ఏంటి వృత్తి విద్యా కోర్సుల్ని మనం ఎంపిక చేసుకునే దశగా మనం దేన్ని చెప్తామంటే హయ్యర్ సెకండరీ స్టేజ్. సో మనకి ఇక్కడ పాఠశాల దశలో ఎన్ని దశలు ఉన్నాయంటే 4 దశలు ఉన్నాయి. నెక్స్ట్ ముఖ్యాంశాల్లో మనం అబ్జర్వ్ చేస్తే పాఠ్యాంశాలుగా చెప్తాం. సో పాఠ్యాంశాల్లో
మాతృభాష. సో మాతృభాష ద్వారా బోధిస్తే విద్యార్థి అన్ని విషయాలను సులభంగా నేర్చుకుంటారు. అంటే ఎవరి మాతృభాషలో వాళ్ళకి బోధిస్తే ఇక్కడ ఏమవుతుందంటే సులభంగా విద్యార్థి అర్థం చేసుకునే సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. సో ఇక్కడ మనకి 350A ఆర్టికల్ 350A ఆర్టికల్ వచ్చేసి ప్రాథమిక స్థాయి అంటే 1 to 5th క్లాసెస్ ప్రాథమిక స్థాయి తరగతుల్లో మాతృభాషలో బోధించాలని తెలియచేసింది. సో ఇక్కడ క్వశ్చన్ ఏ విధంగా అడగొచ్చు అంటే ఏ ఆర్టికల్ ప్రకారము ప్రాథమిక స్థాయి తరగతులకి మాతృభాషలో బోధించాలని తెలియచేయడం జరిగిందంటే రాజ్యాంగంలోని 350A ఆర్టికల్ని బేస్ చేసుకొని. నెక్స్ట్ NCF 2005లో ప్రాథమిక స్థాయి 1 to 8 క్లాసెస్కి మాతృభాషలోనే తప్పనిసరిగా బోధించాలని తెలియజేసింది. రాజ్యాంగం 350A ఆర్టికల్ అయితే 1 to 5th వరకు మాతృభాష బోధించాలని తెలియజేయడం జరిగింది. అదే NCF 2005లో ప్రాథమిక స్థాయి 1 to 8 క్లాసెస్కి మాతృభాషలోనే తప్పనిసరిగా బోధించాలని తెలియజేయడం జరిగింది. నెక్స్ట్ భారతదేశంలో త్రిభాషా సూత్రం అమలులోకి వచ్చిన సంవత్సరము 1956. అంటే ఏంటి ఇక్కడ త్రిభాషా సూత్రము భారతదేశంలో ఏ సంవత్సరం అమలులోకి వచ్చిందంటే 1956. ఇక్కడ మనం త్రిభాషా సూత్రాన్ని బేస్ చేసుకొని దక్షిణాది రాష్ట్రాలైతే మాతృభాషతో పాటు హిందీ ఇంగ్లీష్ ఇది త్రిభాష అంటమ్మా. మాతృభాషతో పాటు దక్షిణాది రాష్ట్రాలు అయితే మాతృభాషతో పాటు ఏ లాంగ్వేజ్లు నేర్చుకోవాలి? హిందీ మరియు ఇంగ్లీష్. నెక్స్ట్ ఉత్తరాది రాష్ట్రాల్లో అయితే హిందీ ఇంగ్లీష్తో పాటు ఒక దక్షిణాది భాష నేర్చుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మాతృభాష ప్రాంతీయ భాష వేరువేరుగా ఉన్నప్పుడు అంటే ఇక్కడ ఏంటి మన మాతృభాష ఒకటి ఉంటుంది, మనం నివసించే భాష వచ్చేసి ప్రాంతీయ భాష. అంటే మనం ఏ చోట అయితే నివసిస్తున్నామో దాన్ని ప్రాంతీయ భాషగా చెప్తాం. మాతృభాష అంటే ఏంటి మన మాతృభాష. సో మాతృభాష ప్రాంతీయ భాష వేరువేరుగా ఉంటే అంటే డిఫరెంట్గా ఉంటే మొదటి 2 సంవత్సరాలు వారి గృహ భాషలోనే బోధించాలని కూడా ఈ NCF 2005 తెలియజేస్తుంది. గిరిజనులకు కూడా ఇదే వర్తిస్తుంది. అంటే ఏంటి వాళ్ళ లాంగ్వేజ్ వేరేగా ఉంటుంది, బట్ వాళ్ళు వేరే చోట నివసిస్తుంటారు. నివసించేటప్పుడు వాళ్ళ మాతృభాష ఏదైతే ఉంటుందో అంటే గృహ భాష ఏదైతే ఉంటుందో ఆ భాషలోనే దాదాపు 2 సంవత్సరాల వరకు మొదటి 2 సంవత్సరాల వరకు బోధించాలని ఇక్కడ NCF 2005 తెలియచేయడం జరిగింది. నెక్స్ట్ ప్రాథమిక స్థాయిలో ప్రాంతీయ భాషను ఒక సబ్జెక్టుగా బోధించాలని తెలియచేసింది. ప్రాథమిక స్థాయిలో ప్రాంతీయ భాషను ఒక సబ్జెక్టుగా బోధించాలని తెలియజేసింది. నెక్స్ట్ మాధ్యమిక స్థాయిలో అయితే ప్రాంతీయ భాషతో పాటు హిందీ ఇంగ్లీష్ ప్రాంతీయ భాషతో పాటు ఏ సబ్జెక్టులు బోధించాల్సి ఉంటుంది? హిందీ ఇంగ్లీష్. అవసరమైతే సంస్కృతంను కూడా బోధించవచ్చు అని తెలియజేసింది. సంస్కృతం అనేది నేర్పించవచ్చు, లేకుంటే లేదు. బట్ ప్రాంతీయ భాషతో పాటు హిందీ ఇంగ్లీష్ అనేది మాధ్యమిక స్థాయిలో ఖచ్చితంగా నేర్పించాలని తెలియజేయడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ ఆంగ్ల బోధన ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రధాన ఉద్దేశంగా మనం దేని చెప్తామంటే బహుభాషావాదం అంటే ఆంగ్ల బోధన యొక్క ముఖ్య ప్రధాన ఉద్దేశంగా మనం దేన్ని చెప్తాం? బహుభాషావాదంగా. సో బహుభాషావాదం ప్రయోజనం ఏంటి అంటే లౌకికత్వము సమైక్యత పెంపొందుతుంది. అంటే ఈ బహుభాషావాదం
వల్ల ప్రయోజనం ఏంటంటే లౌకికత్వం అనేది, సమైక్యత అనేది పెంపుతుంది. అంటే విద్యార్థుల్లో సమైక్యత అంటే కలిసిమెలిసి ఉండడం అనే భావము, ఇక్కడ సమానత్వం అనే భావాలు ఇక్కడ రావడం అనేది జరుగుతుంది. నెక్స్ట్, ప్రాథమిక స్థాయిలో భాషను అందించడం ఎవరి బాధ్యత? సో ప్రాథమిక స్థాయిలో భాషను అందించడం ఎవరి బాధ్యత అని ఆప్షన్ ఏ భాషా ఉపాధ్యాయుని బాధ్యత, ఆప్షన్ బి ప్రధానోపాధ్యాయుని బాధ్యత, ఆప్షన్ సి అందరు ఉపాధ్యాయుల బాధ్యత. అందరూ ఉపాధ్యాయుల బాధ్యత అని ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ప్రాథమిక స్థాయిలో భాషను అందించడం ఎవరి బాధ్యత అంటే, ప్రాథమిక స్థాయి అంటే 1 to 5th క్లాసెస్లో. సో ఎవరి బాధ్యతగా మనం చెప్తామంటే అందరూ ఉపాధ్యాయుల బాధ్యత అమ్మ. సో భాషాోపాధ్యాయుని బాధ్యత ఒక్కటే కాదు అది. సో అందరూ ఉపాధ్యాయుల బాధ్యతగా మనం చెప్తాం. ప్రాథమిక స్థాయిలో భాషను అందించడం అనేది ఎవరి బాధ్యతగా చెప్తాం? అందరూ ఉపాధ్యాయుల బాధ్యత. నెక్స్ట్, గణితం. సో ఈ గణితాన్ని అబ్జర్వ్ చేస్తే అమూర్త భావనలు ఎక్కువగా ఉంటాయి. దేనిలో? గణిత బోధనలో మనకి మూర్త అంటే మన కంటి ఎదురుగా జరిగేది. అమూర్త భావన అంటే ఆలోచించి మనం గుర్తుకు తెచ్చుకుంటే, అంటే ఆలోచన ద్వారా మన ఎదురుగా లేని దాన్ని గుర్తుకు తెచ్చుకుంటే దాన్ని అమూర్త భావనగా చెప్తాం. సో గణితంలో ఎక్కువగా మనకి అమూర్త భావనలే ఉంటాయి. సో గణితాన్ని క్లిష్టమైనదిగా చెప్తారు. గణితాన్ని క్లిష్టమైనదిగా చెప్పడం జరుగుతుంది. సో స్థానిక వనరులను ఉపయోగించి గణిత బోధన చేయాలని కూడా సూచించడం జరుగుతుంది. అంటే ఏంటి? స్థానిక వనరులు అంటే మన చుట్టూ ఉండే వనరులను ఉపయోగించి గణిత బోధన చేయాలని కూడా ఇక్కడ తెలియజేయడం జరిగింది. నెక్స్ట్, గణితం నేర్చుకోవడం అనేది ఖచ్చితంగా ఒక క్రమ పద్ధతిలో జరగాలి. అంటే యాంత్రికంగా కాకుండా ఒక సీక్వెన్స్లో, ఖచ్చితంగా ఒక సీక్వెన్స్లో అంటే క్రమ పద్ధతిలో నేర్చుకోవాలని ఇక్కడ తెలియజేయడం జరిగింది. అంటే ఏంటి? ఇక్కడ విద్యార్థులు ప్రశ్నించాలి. అంటే అది ఎలా వచ్చింది, అది ఏ విధంగా వచ్చిందని ఉపాధ్యాయుని ప్రశ్నించగలిగితే అక్కడ క్లారిఫికేషన్ అనేది వస్తుంది. విద్యార్థికి క్లారిఫికేషన్ అనేది వస్తుంది. నెక్స్ట్, నిత్య జీవితానికి అన్వయం చేసుకోవాలి. అంటే చెప్పే టాపిక్ వచ్చేసి నిత్య జీవితంలో మనకి ఏ విధంగా అది ఉపయోగపడుతుంది అనేది కూడా ఉపాధ్యాయుడు చెప్పగలిగే విధంగా ఉండాలి. నెక్స్ట్, మౌన పఠనం ద్వారా కాకుండా, ఓకే, మ్యాథ్స్ని సైలెంట్గా మనం రీడ్ చేస్తే అది రాదు. అంటే మౌన పఠనం ద్వారా కాకుండా, అంటే సైలెంట్గా చదవడం ద్వారా కాకుండా అనేక కోణాలలో ఆలోచించి దాని సమస్యను అంటే ప్రాబ్లం సొల్యూషన్ అనేది ఎలా చేయాలి? మనం అనేక కోణాలలో ఆలోచించగలిగేలా ఉండాలని ఇక్కడ తెలియచేయడం జరిగింది. నెక్స్ట్, చతుర్విధ ప్రక్రియలు అంటే ప్లస్, మైనస్, అడిషను, సబ్స్ట్రాక్షను, ఈ 4 మనకేంటి? మల్టిప్లికేషను, డివిజన్, ఈ 4ని మనం చతుర్విధ ప్రక్రియలుగా చెప్తాం. సో చతుర్విధ ప్రక్రియలు అంకెలు, శాతాలు, దశాంశాలు, కొలతలు, భిన్నాలను సూక్ష్మ ఉద్దేశంతో నేర్చుకోవాలి. సో సూక్ష్మ ఉద్దేశంతో విద్యార్థి ఏ టాపిక్ని నేర్చుకుంటా అంటే చతుర్విధ ప్రక్రియలు, అంకెలు, శాతాలు, దశాంశాలు, కొలతలు, భిన్నాలు సూక్ష్మ ఉద్దేశంతో నేర్చుకోవడం జరుగుతుంది. అదే స్థూల ఉద్దేశంతో గణితం నేర్చుకోవడం అనేది ఏ అంశాలు ఉంటుందంటే సమస్య పరిష్కార నైపుణ్యము, అంటే ఏదైనా ప్రాబ్లంకి సొల్యూషన్ ఇచ్చే విధంగా. నెక్స్ట్, హేతుబద్ధ ఆలోచన అంటే ఏంటి? ఇక్కడ హేతుబద్ధంగా ఆలోచించగలిగేలా ఉంటే అది స్థూల ఉద్దేశంతో గణితంగా చెప్తాం. నెక్స్ట్, సాధారణీకరించుట. నెక్స్ట్, విశ్లేషణ సామర్థ్యాలు అంటే ఏదైనా ఒక ప్రాబ్లంని విశ్లేషించి చేయగలిగే సామర్థ్యాన్ని పెంపొందించుకుంటే అది స్థూల ఉద్దేశంతో గణితంగా చెప్తాం. నెక్స్ట్, ఇక్కడ గణిత బోధన ముఖ్య ఉద్దేశం ఏంటంటే గణితాత్మక సామర్థ్యాలను పెంపొందించుట. సో గణిత బోధన ముఖ్య ఉద్దేశం ఏంటంటే గణితాత్మక సామర్థ్యాలను పెంపొందించుట అనేది ఇక్కడ చెప్పొచ్చు. నెక్స్ట్, సైన్స్, దీన్నే విజ్ఞాన శాస్త్రంగా చెప్తాం. సైన్స్లో మనకి 1 to 5th క్లాసెస్కి అయితే దాన్ని మనం ఈవీఎస్ పరిసరాల విజ్ఞానంగా చెప్తాము. 6, 7 క్లాసెస్కి అయితే సామాన్య శాస్త్రం జనరల్ సైన్స్గా చెప్తాము.
8 నుంచి 10 తరగతులు అంటే 8th 9th 10th క్లాసెస్కి అయితే జీవశాస్త్రం, బయాలజీ, భౌతిక శాస్త్రం, ఫిజిక్స్, రసాయన శాస్త్రం, కెమిస్ట్రీ, సో జీవ భౌతిక రసాయన శాస్త్రాలుగా అందించడం జరుగుతుందని ఇక్కడ తెలియజేయడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ ప్రాథమిక తరగతుల్లో సైన్స్ని ప్రాథమిక తరగతులకైతే అంటే ఏంటి ఇక్కడ 1 to 5th ప్రాథమిక తరగతులకైతే చిన్న చిన్న కృత్యాల ద్వారా సైన్స్ని బోధించాలని తెలియజేయడం జరిగింది. అంటే ఏంటి, చిన్న చిన్న యాక్టివిటీస్ చేయించడం ద్వారా ప్రాథమిక తరగతులకు సైన్స్ బోధిస్తే విద్యార్థికి జ్ఞానం అనేది పొందుతుందని తెలియజేశారు. నెక్స్ట్ మాధ్యమిక దశలో అయితే ప్రయోగ పద్ధతుల ద్వారా అంటే ఏంటి ఇక్కడ ఎక్స్పెరిమెంట్స్ చేయడం ద్వారా బోధన అందాలని ఇక్కడ మాధ్యమిక దశలో తెలియచేయడం జరిగింది. ఇక్కడ నెక్స్ట్ సైన్స్ బోధన ముఖ్య ఉద్దేశం అంటే సైన్స్ బోధించడంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే కుతూహలం. ఓకే, మా పిల్లలు ఇప్పుడు యాక్టివిటీస్ చేస్తుంటారు, ఎక్స్పెరిమెంట్ చేస్తుంటారు. ఆ ఎక్స్పెరిమెంట్ చేసేటప్పుడు వాళ్ళకి ఏదైనా కొత్త విషయాన్ని తెలుసుకున్నారనుకోండి, కుతూహలంగా ఉంటుంది, అంటే యాంగ్జైటీగా ఉంటుందంట. నెక్స్ట్ సృజనాత్మకతను పెంపొందించుకుంటారు. అంటే ఎక్కువగా కొత్త వాటిని తయారు చేసే విధంగా, ఏదైనా కొత్త అంశాన్ని కానీ కొత్త వస్తువుని కానీ కనుగొనే విధంగా సైన్స్ అనేది ఉంటుంది. సో సైన్స్ బోధన ముఖ్య ఉద్దేశం ఏంటంటే విద్యార్థిలో కుతూహలము, సృజనాత్మకతను పెంపొందించేటట్లుగా ఉంటుంది. నెక్స్ట్ సెకండరీ స్థాయిలో అయితే సైన్స్ని మనం ఏ విధంగా బోధిస్తామంటే ప్రాజెక్టులు, క్షేత్ర పర్యటనల ద్వారా. అదే ప్రాథమిక తరగతులకైతే చిన్న చిన్న కృత్యాల ద్వారా, మాధ్యమిక దశలో అయితే ప్రయోగ పద్ధతుల ద్వారా, అదే సెకండరీ స్థాయిలో అంటే 9th 10th వాళ్ళకి ప్రాజెక్టులు, క్షేత్ర పర్యటనలు అంటే ఇప్పుడు ప్రజెంట్ ఫర్ ఎగ్జాంపుల్ పొలాలకి తీసుకెళ్ళి అక్కడ ఆ పొలాల్లో ఏ విధంగా అక్కడ ఫార్మింగ్ అనేది జరుగుతుంది, అంటే వ్యవసాయం అనేది ఏ విధంగా ఏ స్టేజ్ నుంచి ఏమేమి చేస్తారు, ఏ పురుగు మందులను వాడతారు, ఇలా మనం క్షేత్ర పర్యటనకు తీసుకెళ్ళి డైరెక్ట్గా చూపించామనుకోండి, పిల్లవానికి మైండ్లో ఫిక్స్ అవ్వడం అనేది జరుగుతుంది. అంటే జ్ఞాన నిర్మాణం అనేది ఎక్కువగా జరుగుతుందని చెప్పొచ్చు. నెక్స్ట్ సైన్స్ బోధన ద్వారా విద్యార్థికి శ్రమ విలువ తెలుస్తుంది. లెర్నింగ్ బై డూయింగ్ అంటాం. సో ఏ బోధన ద్వారా విద్యార్థికి శ్రమ విలువ తెలుస్తుందంటే సైన్స్ బోధన ద్వారా. నెక్స్ట్ విద్యార్థికి పర్యావరణం పట్ల అంటే ఎన్విరాన్మెంట్ పట్ల బాధ్యత అనేది పెంపొందించే విధంగా సైన్స్ బోధన అనేది ఉండాలి. సో సైన్స్ బోధన అనేది ఏ విధంగా ఉండాలి, విద్యార్థిలో పర్యావరణం పట్ల బాధ్యత పెంపొందించే విధంగా ఉండాలని ఇక్కడ తెలియచేయడం జరిగింది. నెక్స్ట్ సామాజిక శాస్త్రాలు సోషల్. NCF 2005 పౌర శాస్త్రాన్ని రాజనీతి శాస్త్రంగా పిలవాలని తెలియచేసింది. సో పౌర శాస్త్రాన్ని రాజనీతి శాస్త్రంగా పిలవాలని తెలియచేసింది ఏది అంటే NCF 2005. సో ఇక్కడ మనకి బ్రిటిష్ వారు రాజనీతి శాస్త్రాన్ని బోధించడంలో ప్రధాన ఉద్దేశం ఏంటి అంటే విద్యార్థి వినయ విధేయతలు కలిగిన సమాజాన్ని నిర్మించడం కోసం. సో బ్రిటిష్ వారు ప్రకారము రాజనీతి శాస్త్రాన్ని ఎందుకు బోధిస్తున్నారు అంటే ప్రధాన ఉద్దేశం ఏంటి అంటే ఇక్కడ రాజనీతి శాస్త్రాన్ని బోధించుటలో వినయ విధేయతలు అంటే విద్యార్థి వినయ విధేయతలతో కలిగిన సమాజాన్ని నిర్మించుకోగలగాలి అనే ఉద్దేశంతో. నెక్స్ట్ NCF 2005 ప్రకారం అయితే రాజనీతి శాస్త్రాన్ని బోధించుటలో ముఖ్య ఉద్దేశంగా మనం దేన్ని చెప్తామంటే స్త్రీ పురుష సమానత్వం, సామాజిక బాధ్యతను పెంపొందించడం, నైతిక విలువలు అయితే ఇక్కడ ఏంటి బ్రిటిష్ వారి పాలనలో. నెక్స్ట్ NCF 2005 ప్రకారం ఏం చెప్తుంది, రాజనీతి శాస్త్రాన్ని బోధించడంలో ముఖ్య ఉద్దేశంగా స్త్రీ పురుష సమానత్వము, సామాజిక బాధ్యతను పెంపొందించడంగా చెప్తాం. నెక్స్ట్ సామాజిక శాస్త్రాల బోధన ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే సామాజిక శాస్త్రాల బోధన ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే విమర్శనాత్మక వైఖరి అంటే ఏదైనా విషయాన్ని మనం పూర్తిగా తెలుసుకోవడం అంటే దాని గురించి దాంట్లో ఉండే ఉపయోగాలు ఏంటి, లోటుపాట్లు ఏంటి, ఇలా విమర్శనాత్మకంగా
తెలుసుకోగలుగుతాం. దేన్ని బేస్ చేసుకొని? సామాజిక శాస్త్రాన్ని బేస్ చేసుకొని. అంతేకాక సామాజిక స్పృహను పెంపొందించే విధంగా కూడా ఇక్కడ సామాజిక శాస్త్రం అనేది ఉంటుంది. సోషల్ అనేది ముఖ్య ఉద్దేశం ఏంటి? సోషల్ బోధిస్తున్నామంటే దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే విద్యార్థుల్లో విమర్శనాత్మక వైఖరి పెంపొందిస్తుంది. నెక్స్ట్ సామాజిక స్పృహను కూడా పెంపొందిస్తుందని ఇక్కడ తెలియజేస్తుంది. నెక్స్ట్ కళా విద్య. నెక్స్ట్ వచ్చేసి కళా విద్య. సో ఇక్కడ కళా విద్య అంటున్నాం అంటే ఏంటి? ఇక్కడ భారతదేశం సంస్కృతి సాంప్రదాయాలకు పుట్టినిల్లుగా చెప్తారు. సో భారతదేశం అనేది సంస్కృతి సంప్రదాయాలు ఎక్కడి నుంచి పుట్టాయంటే భారతదేశం నుంచే పుట్టాయని చెప్పుకోవచ్చు. సో ఇక్కడ కళా విద్య, కళలు అంటే ఏంటంటే ముఖ్యంగా సంగీతము, చిత్రలేఖనము, నాట్యము, తోలుబొమ్మలాట మొదలైనవి మనం కళా విద్య కిందికి తీసుకోవడం జరుగుతుంది. సో కళలకు సంబంధించిన సబ్జెక్టును సహపాఠ్య అంశంగా అందించడానికి కారణం ఏంటి? కారణం అంటే మన పాఠశాలల్లో ఈ కళను కూడా, ఈ కళ అంటే సంగీతాన్ని కానీ నాట్యాన్ని కానీ ఒక సబ్జెక్టుగా ఉంచాలని ఎందుకు అనుకున్నారంటే ఇక్కడ దేశ వారసత్వ సంపదను ప్రతి విద్యార్థి పరిరక్షించాలనే ఉద్దేశంతో. అంటే ఏంటి? ఈ కళల గురించి ప్రతి విద్యార్థికి కూడా తెలియాలనే ఉద్దేశంతో ఇక్కడ కళా విద్యను ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో ఇక్కడ కళా విద్యను కనీసం 10వ తరగతి వరకైనా ఒక అంశంగా బోధించాలని తెలియజేశారు. సో ఈ కళా విద్య అనేది పాఠశాలల్లో కనీసం 10వ తరగతి వరకైనా ఒక అంశంగా బోధించాలని ఇక్కడ NCF 2005 తెలియజేయడం జరిగింది. నెక్స్ట్ వ్యాయామ విద్య, ఆరోగ్య విద్య, యోగా విద్య. వ్యాయామ విద్య, ఆరోగ్య విద్య, యోగా విద్య. సో భారతదేశంలో సంపూర్ణ పాఠశాల ఆరోగ్య కార్యక్రమాన్ని ప్రారంభించిన సంవత్సరం వచ్చేసి 1941. సో భారతదేశంలో సంపూర్ణ పాఠశాల ఆరోగ్య కార్యక్రమాన్ని ప్రారంభించిన సంవత్సరం వచ్చేసి ఎక్కడ ఏంటంటే 1941. సో ఈ ఆరోగ్య కార్యక్రమాన్ని రూపొందించడం వల్ల ఏం జరుగుతుందంటే విద్యార్థుల్లో చెడు వ్యసనాలు అనేటివి తగ్గించాలనే ఉద్దేశంతో, విద్యార్థిలో చెడు వ్యసనాలు తగ్గించాలనే ఉద్దేశంతో ఇక్కడ ఈ ఆరోగ్య కార్యక్రమాన్ని పాఠశాలల్లో ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్ ఆరోగ్య పరీక్షలు అంటే ఎప్పటికప్పుడు విద్యార్థులని ఆరోగ్యంగా పరీక్షించాలి, అంటే ఆరోగ్య పరీక్షలు చేయాలి. నెక్స్ట్ సురక్షిత మంచినీరు విద్యార్థులకు అందించే విధంగా, నెక్స్ట్ పౌష్టిక ఆహారం కలిగిన మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయాలని ఇక్కడ తెలియజేయడం జరిగింది. సో ఆరోగ్య పరీక్షలు చేయాలి, సురక్షిత మంచినీరు విద్యార్థులకు అందించాలి, మధ్యాహ్న భోజన పథకం అమలు చేయాలి. ఇది చేయడం వల్ల ఏమవుతుంది? విద్యార్థుల్లో ఆరోగ్యం అనేది మెరుగుపడుతుందని తెలియజేయడం జరిగింది. నెక్స్ట్ క్రీడలు. సో క్రీడల గురించి అబ్జర్వ్ చేస్తే విద్యార్థుల్లో శారీరక మానసిక ఉల్లాసాన్ని నిలిపి ఉంచే విధంగా ఉండేటి ఏంటంటే క్రీడలు. సో క్రీడలు ఆడుకోవడం వల్ల ఏమవుతుంది? విద్యార్థుల్లో శారీరక మానసిక ఉల్లాసాన్ని పెంపొందించే విధంగా ఉంటాయి. నెక్స్ట్ యోగా విద్య. సో యోగా విద్య అనేది ప్రాథమిక స్థాయిలో అనియత విధానంలో చేపట్టాలమ్మా. సో యోగా విద్య అనేది ప్రాథమిక స్థాయిలో పిల్లలకైతే అనియత విధానంలో, అదే సెకండరీ స్థాయిలో పిల్లలకైతే నియత విధానంలో యోగా విద్యను అందించాలని కూడా ఇక్కడ NCF 2005 తెలియజేయడం జరిగింది. నెక్స్ట్ యోగా ద్వారా విద్యార్థుల్లో ఏం జరుగుతుందంటే ఏకాగ్రత మరియు ప్రశాంతత లభిస్తుంది. సో యోగా ద్వారా విద్యార్థుల్లో ఏకాంతత వస్తుంది, అంటే ఏకాగ్రత అమలు పడుతుంది. నెక్స్ట్ ప్రశాంతత కూడా లభిస్తుందని తెలియజేయడం జరిగింది. నెక్స్ట్ పని విద్య. అంటే ఇక్కడ పని విద్యకు ప్రాముఖ్యత ఇవ్వాలని తెలియజేసిన విద్యా విధానాలు ముఖ్యంగా 3 ఉన్నాయమ్మా. గాంధీజీ బేసిక్ ఎడ్యుకేషన్, మాంటిసోరీ విద్యా విధానము, నెక్స్ట్ కిండర్ గార్డెన్ ఫ్రాంక్లిన్ విద్యా విధానం. ఈ 3 వచ్చేసి పని విద్యా విధానానికి ప్రాముఖ్యత ఇవ్వడం జరిగింది. అంటే మన దేశంలో పని విద్యకు ప్రాముఖ్యత ఇచ్చిన కమిషన్గా దేన్ని చెప్తామంటే
కోటారి కమిషన్. మన దేశంలో పని విద్యకు ప్రాముఖ్యత ఇచ్చిన కమిషన్ ఏంటంటే కోటారి కమిషన్. సో దీన్ని ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి పిల్లలని పని చేయించేటప్పుడు కొట్టకుండా నేర్పించుకోవాలి. సో కొట్టకుండా అంటే కోటారి అని గుర్తుపెట్టుకోవాలి. సో మన దేశంలో పని విద్యకు ప్రాముఖ్యత ఇచ్చిన కమిషన్ ఏంటంటే కోటారి కమిషన్. నెక్స్ట్ SUPW సోషల్లీ యూస్ఫుల్ ప్రోడక్ట్ వర్క్. SUPW అంటే సోషల్లీ యూస్ఫుల్ ప్రోడక్ట్ వర్క్. సో ఈ SUPWని పాఠశాలల్లో పొందుపరచాలి. SUPW అంటే సామాజిక ఉపయోగిత ఉత్పాదిత కృత్యంగా చెప్తామా. సామాజిక ఉపయోగిత ఉత్పాదక కృత్యం. సో దీన్ని ఇక్కడ మనం పాఠశాలల్లో పొందుపరచాలని తెలియజేసింది ఎవరు అంటే ఈశ్వరీబాయి పటేల్ కమిటీ. కోటారి కమిషన్ అయితే పని విద్యకు ప్రాముఖ్యత ఇచ్చిన కమిషన్గా మనం దేన్ని చెప్తాం, కోటారి కమిషన్. బట్ SUPWని పాఠశాలల్లో ప్రవేశపెట్టాలని చెప్పింది ఎవరు అంటే ఈశ్వరీబాయి పటేల్ కమిటీ. SUPW అంటే సోషల్లీ యూస్ఫుల్ ప్రోడక్ట్ వర్క్గా చెప్తాం. నెక్స్ట్ ఇక్కడ పని విద్య ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే పని విద్య వల్ల ముఖ్య ఉద్దేశం ఏంటంటే విద్యార్థుల్లో శ్రమ పట్ల గౌరవము, కలిసిమెలిసి ఉండుట, సృజనాత్మకత అభివృద్ధి అనేది జరుగుతుంది. అంటే పని చేయడం ద్వారా విద్య నేర్చుకుంటే ఇక్కడ శ్రమ పట్ల గౌరవం కలుగుతుంది. నెక్స్ట్ కలిసిమెలిసి ఉండాలనే ఆలోచన విద్యార్థుల్లో వస్తుంది. సృజనాత్మకత అభివృద్ధి కూడా జరుగుతుందని ఇక్కడ తెలియచేయడం జరిగింది. నెక్స్ట్ NCF 2005 ప్రకారం పని విద్య NCF 2005 ప్రకారం పని విద్య వచ్చేసి ప్రాథమిక స్థాయిలో అయితే చిన్న చిన్న చేతి పనులు చేయించడం ద్వారా అదే మాధ్యమిక స్థాయిలో అయితే వృత్తి శిక్షణ ఇవ్వడం ద్వారా అందించాలని తెలియజేయడం జరిగింది. NCF 2005 వృత్తి శిక్షణ అంటే ఏంటి, పర్టికులర్గా ఒక వృత్తికి సంబంధించి అక్కడ శిక్షణ ఇవ్వడం, కోచింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అదే ప్రాథమిక స్థాయిలో అయితే చిన్న చిన్న చేతి పనుల ద్వారా, మాధ్యమిక స్థాయిలో అయితే వృత్తి శిక్షణ ద్వారా అందించాలని ఇక్కడ తెలియజేయడం అనేది జరిగింది. నెక్స్ట్ మూల్యాంకనం. దీన్ని బేస్ చేసుకుని కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ అడగడం జరిగింది. పూర్వ ప్రాథమిక దశ మరియు 1-2 తరగతులు, పూర్వ ప్రాథమిక దశ మరియు 1-2 తరగతులు మనం అబ్జర్వ్ చేస్తే ఎటువంటి పరీక్షలను నిర్వహించరాదు. సో ఎవరికి పరీక్షలు నిర్వహించరాదు అంటే పూర్వ ప్రాథమిక దశలోని పిల్లలకి, నెక్స్ట్ 1-2 తరగతులు చదివే వాళ్ళకి ఎటువంటి ఎగ్జామ్స్ అనేది నిర్వహించరాదు అని NCF 2005 నిర్ధారించి చెప్పింది. సో ఇక్కడ ఏం చేయాలంటే జస్ట్ ఊరికే వాళ్ళకి శారీరక మానసిక అభివృద్ధికి సంబంధించిన మూల్యాంకనం మాత్రమే చేయాలి. అంటే వాళ్ళు శారీరక మానసికంగా ఏ విధంగా ఉన్నారో, వాళ్ళ అభివృద్ధి ఏ విధంగా జరుగుతుందనే దానిపైనే మూల్యాంకనం చేయాలని తెలియచేయడం జరిగింది. అదే ప్రాథమిక స్థాయి అంటే 3 to 8 క్లాసెస్, ప్రాథమిక స్థాయి 3 to 8 క్లాసెస్లో అయితే మూల్యాంకనం మౌఖిక పరీక్షలు, ఓరల్ టెస్ట్లు, నెక్స్ట్ వ్రాత పరీక్షల ద్వారా రైటింగ్ ఎగ్జామ్స్. సో రాత పరీక్షల ద్వారా, మౌఖిక పరీక్షల ద్వారా మూల్యాంకనము ఎవరికి చేపడతామంటే ప్రాథమిక స్థాయిలో ఉండే విద్యార్థులకు, అంటే 3 నుంచి 8 చదివే పిల్లలకి. నెక్స్ట్ 7వ తరగతి వరకు లఘు పరీక్షలు, స్లిప్ టెస్ట్లు అంటామా, పొట్టి పరీక్షలు అని కూడా అంటారు వీటిని. సో 7వ తరగతి వరకు లఘు పరీక్షలు, స్లిప్ టెస్ట్లు అనేటివి నిర్వహించాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ సెకండరీ మరియు హయ్యర్ సెకండరీ అంటే 9th, 10th, 11th, 12th అంటే +2 క్లాసెస్ 9th and 10th. సెకండరీ అండ్ హయ్యర్ ఎడ్యుకేషన్ వాళ్ళకి స్వీయ మూల్యాంకనం చేసుకునేటట్లు ప్రోత్సహించాలి. అంటే వాళ్ళంతకు వాళ్ళే సొంతంగా మూల్యాంకనం చేసుకునేటట్లు ఉపాధ్యాయుడు ప్రోత్సహించగలగాలి. నెక్స్ట్ సహపాఠ్య అంశాలు, సమ్మేటివ్ ఎగ్జామ్స్,
సహపాఠ్య అంశాలను బేస్ చేసుకొని సమ్మేటివ్ ఎగ్జామ్స్ నిర్వహించాల్సి ఉంది. అంటే పాఠ్యాంశాలు నెక్స్ట్ పాఠ్యాంశాలే కాకుండా ఇతర అంశాలను కూడా జోడించి అక్కడ సమ్మేటివ్ ఎగ్జామ్స్ పెట్టే విధంగా చూసుకుంటారు. నెక్స్ట్ 8th క్లాస్ నుంచి మనకి గ్రేడింగ్ సిస్టమ్ అనేది ఇవ్వడం జరిగింది. 8th క్లాస్ నుంచి గ్రేడింగ్ సిస్టమ్ నిర్వహిస్తారు. అంటే ఇక్కడ సెకండరీ అండ్ హయ్యర్. సెకండరీ అంటే 9 నుంచి 12 తరగతులు రావడం జరుగుతుంది.